ఆ రోజుతో 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాయి. పిల్లలందరూ చాలా కోలాహలంగా ఉన్నారు. రాజు సార్ వాళ్ళందరినీ క్లాస్ రూమ్లో కూర్చోమన్నారు. ఆయన సోషల్ డీల్ చేస్తారు, బట్ మోటివేషనల్ స్పీచెస్ కూడా ఇస్తూ ఉంటారు. ఆయన బోర్డ్పై ఏవో మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ రాస్తూ ఉన్నారు. పిల్లలంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అంతా కరెక్ట్గానే చేశారు, కానీ లాస్ట్ ఒక మిస్టేక్ చేశారు. వెంటనే పిల్లలందరూ గట్టిగా నవ్వేస్తారు, సార్ మీరు మిస్టేక్ చేశారు అని. అప్పుడు రాజు సార్ వాళ్ళ వైపు తిరిగి, ఇప్పటి వరకు నేనంతా కరెక్ట్గానే చేశాను, కానీ మీలో ఏ ఒక్కరూ నన్ను అప్రిషియేట్ చేయలేదు. బట్ ఎప్పుడైతే నేను ఒక చిన్న మిస్టేక్ చేశానో మీరంతా దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. ఇదే మాదిరిగా మీ చదువులు పూర్తయి సొసైటీలోకి అడుగుపెట్టిన తర్వాత జరుగుతుంది. మీరు సక్సెస్ సాధించిన ఏ కొద్దిమందో దాన్ని చూసి అభినందిస్తారు. మిగతా సొసైటీ అంతా కూడా మీ ఫెయిల్యూర్స్ గురించే మాట్లాడతారు. మీరు 100 మంచి పనులు చేసినా ఒక చిన్న మిస్టేక్ చేస్తే దాన్నే పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సక్సెస్ సాధించాలి అనంటే నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ని దాటాల్సి వస్తుంది. మీరు ఒక్క ఫెయిల్యూర్ని కూడా చవి చూడలేదు అంటే దాని అర్థం మీరు అసలు సక్సెస్ వైపు అడుగులు వేయడం లేదు అని, ప్రయత్నించడం లేదు అని. మీరు సొసైటీ మాటలు పట్టించుకోకుండా మీ సక్సెస్ వైపు మీరు ప్రయాణం సాగిస్తూ ఉండాలి.